వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో సమ్మర్లో హార్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయా? హార్ట్ అటాక్ ఎక్కువగా చూస్తామా? హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మరి ఈ సమ్మర్లో మనం జనరల్గా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా అంటారు ఏంటంటే శీతాకాలంలో ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుందని. అయితే ఈ సమ్మర్లో కూడా హార్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. సో ఏంటి డాక్టర్ గారు అసలు అది? అంటే ఇన్ జనరల్ శీతాకాలంలో ఎక్కువ వస్తాయన్నమాట వాస్తవమే. హార్ట్ అటాక్లు ఎక్కువ వచ్చేది శీతాకాలంలోనే వస్తాయి. అయితే సమ్మర్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. దానివలన కొంతమందికి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సమ్మర్లో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. అంటే మనం ఎంత వాటర్ తాగినా కూడా ఈ ఎండలకి బాగా డీహైడ్రేట్ అయిపోతుంటాం. డీహైడ్రేట్ అయినప్పుడు రక్తం చిక్కగా ఉండటం అనేది మనం చూస్తాం. బాగా ఎండలో పనిచేసే వాళ్ళకి, అట్లా ఎక్కువ చెమటలు పట్టే వాళ్ళకి డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి డీహైడ్రేట్ అయిపోయిన తర్వాత రక్తం చిక్కగా ఉన్న తర్వాత ఆల్రెడీ గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి దీనివలన ఎక్కువగా రక్తంలో గడ్డలు కట్టడం జరుగుతుంది. అందుకని కొంతమందికి హార్ట్ అటాక్లు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మనకి గుండె పంపింగ్ రేటు పెరుగుతుంది. మీరు చూసినట్లయితే కొద్దిసేపు ఎండలో కూర్చొని మీరు వచ్చినట్లయితే హార్ట్ రేట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే మన బాడీని కూల్గా ఉంచడానికి గుండె ఏం చేయాలంటే రక్తాన్ని చర్మానికి ఎక్కువగా పంప్ చేయాలి. పంప్ చేసినప్పుడు ఆ రక్తం చర్మం దగ్గరికి ఎక్కువ వెళ్ళినప్పుడు మన బాడీ కూల్ అవుతూ ఉంటుంది. సో అందుకని గుండె ఎక్కువగా కష్టపడి పనిచేసి బాడీని కూల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నార్మల్గా ఉండే బ్లడ్ సప్లై గుండెకి సమ్మర్లో సరిపోదు, అది ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో అంటే పరిగెత్తినట్టు అనమాట. ఇప్పుడు నార్మల్గా ఉన్నతను బాగానే ఉన్నా కూడా పరిగెత్తినప్పుడు గుండె నొప్పి వచ్చినట్టుగా ఇక్కడ మనకి సమ్మర్లో ఆ హీట్ని నియంత్రించుకోవడానికి గుండె ఎక్కువ పనిచేయటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా కొన్ని రకాల మెడిసిన్స్ అయితే ఉంటాయో గుండె జబ్బులకి వాటికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటా బ్లాకర్స్ అనేవి ఉంటాయి. ఆ బీటా బ్లాకర్స్ అనేవి హీట్ రెగ్యులేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆ హీట్ రెగ్యులేషన్ ఎఫెక్ట్ చేయటం వల్ల బాడీని కూల్గా ఉంచగలిగే ప్రక్రియని గుండె కోల్పోతుంది. అది మాత్రమే కాకుండా ఇంకా డయూరిటిక్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని యూరిన్ ఎక్కువగా వచ్చే టాబ్లెట్స్ ఉంటాయి గుండెకి సంబంధించి. ఆల్రెడీ డీహైడ్రేట్ అయిన వాళ్ళు ఇంకా ఆ యూరిన్ ఎక్కువ పోయే టాబ్లెట్స్ వేసుకోవటం వలన మనకి ఇంకా డీహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లని మనం ఆ డయూరిటిక్స్ మానేసామనుకోండి, డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోతుందని మానేసామనుకోండి, అప్పుడు లంగ్స్లోకి వాటర్ చేరిపోయి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అది ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా ఇంకా హీట్ ఎగ్జాషన్ కానీ, హీట్ క్రాంప్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి సన్ స్ట్రోక్ కానీ, ఇవన్నీ మన గుండెకి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని సమ్మర్లో గుండె జబ్బు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే బాగా వయోవృద్ధులు కానివ్వండి, మరి చిన్న పిల్లలు కానివ్వండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఆ లెవెల్ ఆఫ్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయ్యి మనకి చెమటలు విపరీతంగా పట్టినప్పుడు ఖచ్చితంగా గుండె పైన కొంత ఎఫెక్ట్ వస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఎండలో ఎక్కువగా తిరగకుండా, డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎండలో తిరగాల్సి వచ్చింది, మీరు ఒక గొడుగు పట్టుకోండి, లేకపోతే ఒక హ్యాట్ పెట్టుకోండి. ఇట్లా ఏదో ఒక రకంగా మీరు దాన్ని షీల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అదీగాక మనకి ఖచ్చితంగా అవసరమైనంత వరకే ఎండలో ఉండటం. అంటే మనం కొద్దిసేపు నీడలో ఉండగలిగితే ఆ నీడలో ఉండటం, ఎండకి ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత హైడ్రేషన్ పెంచుకోవాలి. అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ, గుండె ప్రాబ్లం కానీ లేని వాళ్ళు ఎంత కావాలంటే అంత తాగొచ్చు. ఈ కిడ్నీ ప్రాబ్లం కానీ, గుండె ప్రాబ్లం కానీ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహాతో తాగాల్సిన అవసరం ఉంటుంది. సో వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ, మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ, చల్లటి ప్రదేశాల్లో ఉంటూ మనం ఈ రకంగా కనుక బాడీని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సమ్మర్లో కొత్తగా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అయితే డాక్టర్ గారు, హార్ట్ అటాక్ వచ్చే ముందు జనరల్గా లక్షణాలు అంటే ఏం కనిపిస్తాయి? కళ్ళు ఎర్రబడ్డం, నాలుగు మీద మచ్చలు ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. సో వాస్తవం ఎంత? ఇవన్నీ అబద్ధాలండి. హార్ట్ అటాక్ వచ్చే ముందు కళ్ళు రంగు మారుతాయి, ఎర్రగా అయిపోతాయి, పచ్చగా అయిపోతాయి అని చెప్పి నేను చూశాను యూట్యూబ్లో కొంతమంది పెట్టారు. కానీ అది చాలా పొరపాటు, అట్లేం జరగవు. హార్ట్ అటాక్ వచ్చే ముందు కంట్లో అలాంటి మార్పులు రావు. కానీ కళ్ళు చూసి కొంతమేరకు హార్ట్ ప్రాబ్లమ్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది, అది వేరు. ఇప్పుడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఈ ఆర్కస్ సెనిలిస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఒక కొలెస్ట్రాల్ రింగ్ లాగా ఫామ్ అవుతుంది కార్నియాలో. అంటే ఆ నల్లటి కార్నియాకి చుట్టూ తెల్లగా ఒక రింగ్ లాంటి ఫామ్ అవుతుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాడు. అట్లా కాకుండా కంటి పైన జాంతిలెస్మాస్ అని, పాల్పెబ్రల్ జాంతోమాస్ అని ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటితో పాటుగా మనం కంటి లోపల రెటీనాను చూసినట్లయితే
బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి మనకి దాని వల్ల తెలుస్తాయి. దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. అంతే తప్ప మనం చూసినప్పుడు కళ్ళు ఎర్రగైనయి, పచ్చగైనయి ఈ రకంగా హార్ట్ అటాక్ వచ్చే ముందు మారవు. అదేవిధంగా ఇంకో కొంతమంది చెప్తుంటారు నాలుగు మీద మచ్చలు వస్తాయి అని. ఏమీ కాదండి, ఇవన్నీ అబద్ధాలండి, ఇవన్నీ అబద్ధాలు. గుండె పోటు వచ్చే ముందు ఈ రకంగా తెలియదు. అసలు గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది సింపుల్గా తెలుసుకోవడానికి మనం కొన్ని పరీక్షలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరీక్షలు చేసుకొని చూసుకోవాలి తప్ప మనం ఏదో లేని సైన్స్కి పాకులాడకూడదు. బట్ కొన్ని విషయాలు కొన్ని సైన్స్ ఉంటాయి, కొన్ని ఏ రకంగా ఉంటాయి అనేది చూసుకోవాలి. ప్రధానమైన సైన్ ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు ఛాతీలో గనక డిస్కంఫర్ట్ వస్తుంది అని అంటే అది గుండెపోటుకి ముందుగా వచ్చే ప్రికర్సర్ అని మనం భావించాలి. అంటే ఎవరైనా సరే నడుస్తున్నప్పుడు కొంచెం గుండెలో పట్టుకున్నట్టుగా కానీ, మంటగా కానీ, ఆయాసంగా కానీ అట్లా అనిపిస్తుందంటే ఇది గుండెపోటుకి ఒక ఇది కావచ్చు. ఇంకా కొంతమందికి ఫెటీగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్గా చేయగలిగినంత శక్తివంతంగా ఉండరు, ముందు ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళకి ఇది హార్ట్ అటాక్కి ముందు సింటమ్ కింద మనం భావించవచ్చు. ఇంతే కాకుండా మనకి కొంతమంది కొత్తగా ఆయాసం వచ్చేవాళ్ళు, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొత్తగా గ్యాస్ వచ్చేవాళ్ళు, అది గ్యాస్ అనుకుంటుంటారు కానీ అది గుండెకి సంబంధించిన లక్షణం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో మనకు గ్యాస్ ఉందనుకోండి, అది వేరు. కానీ దాంట్లో కొంచెం కొత్తగా మారిందనుకోండి, అంటే ఇంతకుముందు మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకునేవాళ్ళు, ఒక జెలుసిల్లో ఒక ఈనోనో వేసుకునేవాళ్ళు, తగ్గిపోయేది, ఇప్పుడు తగ్గట్లేదు అనుకోండి ఇమీడియట్గా. అదే ఇంతకుముందు ఎక్కువసేపు ఉండకుండా ఉండేది ఇప్పుడు తొందరగా వస్తుందనుకోండి, తగ్గట్లేదు అనుకోండి. అది ఇంతకుముందు నడిచేటప్పుడు లేనిది ఇప్పుడు నడిచేటప్పుడు వస్తుందనుకోండి. అది ఈ రకంగా మనం గ్యాస్ కనుక కొత్తగా వస్తుంటే, కొత్త రకమైన సిమ్టమ్స్తో వస్తుంటే అది గుండెకి సంబంధించిందని భావించాలి. ఇదే విధంగా కొంతమందికి కళ్ళు తిరగటం కానీ, కొంతమందికి కాళ్ళ వాపులు రావటం కానీ, కొంతమందికి దడ రావటం కానీ, ఈ 3 సిమ్టమ్స్ కూడా వస్తాయి. అంటే కొంతమంది ఇప్పుడు నడుస్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. వాళ్ళకి అది హార్ట్ అటాక్ వచ్చే ముందు సిమ్టమ్ ఏమో అనేది గమనించుకోవాలి. అంటే నార్మల్గా పెయింట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది హార్ట్ డిసీజ్ లోపల సిగ్నిఫికెంట్గా ఉండటం వల్ల పడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి దడ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సడన్గా వేగంగా కొట్టుకోవడం కానీ, గుండె బాగా స్లోగా కొట్టుకోవడం కానీ, వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకే బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా టెన్షన్ ఎక్కువ ఉండే వాళ్ళందరికీ ఈ సిమ్టమ్ ఉంటుంది, కానీ కొంతమందికి గుండె జబ్బుకి కూడా హార్ట్ అటాక్ రావడానికి కూడా ఇది ముందు ప్రికర్సర్ లాగా కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా మనం ముందే వెళ్ళి ఒకసారి చెక్ చేసేసుకొని మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది ముందే తెలుసుకున్నట్లయితే మనం భయపడకుండా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం వార్నింగ్ సైన్స్ని ఇగ్నోర్ చేయకుండా కూడా ఉండొచ్చు. ఏదైనా ఒక లక్షణము అది గుండెకి సంబంధించింది కనిపిస్తే అది గుండె జబ్బు, అది హార్ట్‌కి సంబంధించింది కాదు అని ఇగ్నోర్ చేసేవాళ్ళు చేస్తున్నారు అంటే అది ఏమనే లక్షణం డాక్టర్ గారు? అంటే మీకు నడుస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా నడుస్తున్నప్పుడు గుండెలో బరువుగా కానీ, మంటగా కానీ అనిపిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం అది ఖచ్చితంగా గుండెదని భావించాలి. ఎస్పెషల్లీ మీరు ఎన్నైనా చెప్పండి, నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది అని అంటే అది గ్యాస్ అనుకోకూడదు. కొంతమంది నడుస్తున్నప్పుడు తేపులు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు గ్యాస్ అనుకోండి, కూర్చున్నప్పుడైనా నడిచేటప్పుడైనా ఒకటే ఉండాలిగా. సో నడుస్తున్నప్పుడు ఎందుకు ఏం మార్పు ఉంటుందంటే నడిచేటప్పుడు గుండె ఎక్కువ కొట్టుకోవాలి. నడిచేటప్పుడు చర్మానికి సంబంధించి కానీ, బ్రెయిన్కి సంబంధించి కానీ మిగతావి ఉండవు. గుండె ఎక్కువ కొట్టుకోవాలి నడిచేటప్పుడు. అందుకని గుండె చేయాల్సిన పని కన్నా నార్మల్గా రెస్ట్లో ఉండేటప్పుడు కన్నా ఎక్కువ పని చేస్తుంది. అందుకని గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ నడిస్తే ఎక్కువ అవుతాయి. సో అందుకని ఎప్పుడైతే నడిస్తే సిమ్టమ్స్ వస్తున్నాయో అది మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. అదేవిధంగా షుగర్ ఉన్నవాళ్ళు గ్యాస్ అనుకోవడం అనేది ఒక ప్రమాదం. షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పుడు గ్యాస్ అనే మాటని మర్చిపోవాలి. వాళ్ళకి గనక కొత్తగా ఏదన్నా ఛాతీలో మంటగా కానీ, కడుపులో మంటగా కానీ అనిపించినా కూడా ముందు గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చూసుకోవాలి. కడుపులో మంట కూడా గుండెకి సంబంధించింది కావచ్చు, ఎస్పెషల్లీ నడిచేటప్పుడు వస్తే, లేకపోతే బాగా షుగర్ ఉన్న వాళ్ళకి వస్తే అప్పుడు మనం అది గుండెకి సంబంధించి. అంటే నాభి కింద భాగంకి రాదు, అంటే బొడ్డు కిందకి రాదు, బొడ్డుకి పైన రావచ్చు గుండెకి సంబంధించి ఎప్పుడైనా సరే. సో బొడ్డుకి పైన ఎక్కడైనా ఉదర భాగంలో కూడా మనకి మంట కానీ నొప్పి కానీ రావచ్చు గుండె ప్రాబ్లం. సో అది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో లేదో, హార్ట్ బాగుంది తెలుసుకోవాలి అంటే టెస్టులు అంటే ఏముంటాయి, ఎంత ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి అది? అంటే మనకి ఏజ్ బట్టి మాత్రమే కాకుండా సిమ్టమ్స్ బట్టి, రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా చేయించుకోవాలి.
అసలు ఏమీ సిమ్టమ్స్ లేవు, ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, నేనైతే 40 ఏళ్ళ తర్వాత చేయించుకోమని చెప్తాను. బట్ సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయి, పెయిన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, ఫ్యామిలీలో ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇట్లాంటివి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ అధికంగా ఉంది, ఊబకాయం ఉంది, మానసిక ఒత్తిడి అధికంగా ఉంది, ఇలా ఉన్నవాళ్ళు ఏ ఏజ్లో అయినా చేయించుకోవాలి. సో ఏం పరీక్షలు చేయించుకోవాలి? ముందుగా చేయాల్సింది బీపీ చెక్ చేసుకోవడం, షుగర్ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవడం, వీటితో పాటుగా మనకి ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, ఈ 3 బేసిక్ టెస్టులు. సో ఇవి ఒక్కసారి చేసుకున్నట్లయితే మనకి గుండె ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇది ఏ గైడ్లైన్స్లోనూ ఇది చెప్పరు. అంటే ఇంటర్నేషనల్గా ఏ అకాడమిక్ బాడీ తీసుకున్నా, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ, ఇండియన్ హార్ట్ అసోసియేషన్ కానీ ఇలా చెప్పరు. ఎందుకంటే ఉన్న అందరికీ, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈసీజీ ఎకో, టీఎంటీ చేయటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఎంతమంది కార్డియాలజిస్టులు ఉన్నాయి, ఎంతున్నా, ఎన్ని గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కూడా అవన్నీ అయ్యే పని కాదు. అందుకని ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏదన్నా అవసరం అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకుంటారు. లేకపోతే 40 ఏళ్ళు దాటిన తర్వాత అయితే ప్రతి సంవత్సరం ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది. సిటీ కరోనరీ యాంజియో ఈ మధ్య వింటూ ఉన్నాం కదా, అది ఎవరైనా చేయించుకోవచ్చు డాక్టర్ గారు? ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు చేయించుకోకూడదు. అది రెండోది, కాల్షియం మరీ అధికంగా ఉన్న వాళ్ళకి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో సరిగ్గా తెలియదు. మూడోది, గుండె వేగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో రిజల్ట్ కరెక్ట్గా రాదు. నాలుగోది, క్రియాటినిన్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కాంట్రాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి వీలుండదు. సో ఇవి బేసిక్గా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోకూడదు. మరి ఎవరు చేయించుకోవాలి అని అంటే, ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ, వాళ్ళకి సిమ్టమ్స్ కానీ, లేకపోతే టెస్టులు కానీ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాయనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎంటీ చేసి చూసాము, టీఎంటీ కొద్దిగా మైల్డ్ పాజిటివ్ ఉంది, బట్ వాళ్ళకి సిమ్టమ్స్ లేవు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుంటాం. అదే కొంతమేరకు సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, అప్పుడు ఎలా తెలుసుకోవడానికి ఏమి ఉండకపోవచ్చు, బట్ అయినా ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళకి సిటీ యాంజియో. నిజంగా ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళకి డైరెక్ట్ యాంజియో చేసుకోవచ్చు. ఎందుకంటే సిటీ యాంజియోలో పర్సంటేజెస్ కరెక్ట్గా తెలియవు, చేయాలా వద్దా, దానికి ఏదైనా ఇంటర్వెన్షన్ చేయాలా వద్దా అని. అందుకని సిటీ యాంజియో చేసిన తర్వాత దాంట్లో ఏదన్నా బ్లాక్స్ ఉంటే అప్పుడు రొటీన్ యాంజియో చేసి చూస్తాం అన్నమాట. అందుకన్నా నిజంగా ఎక్కువ రిస్క్ ఉంటే, మనకి హార్ట్ ప్రాబ్లం ఉండే రిస్క్ ఎక్కువ ఉంటే, డైరెక్ట్గా మనం రెగ్యులర్ యాంజియోగ్రామ్, రొటీన్ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్, క్యాత్ యాంజియోగ్రామ్ అంటారు దాన్ని. సో వీటిని డైరెక్ట్గా చేసేసుకోవడం బెటర్. లోపల బ్లాక్స్ ఉండటానికి తక్కువ అవకాశం ఉండి మనకి అనుమానం కొంత మేరకు ఉన్నప్పుడు సిటీ యాంజియో చేసుకుంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే బ్లాక్స్ రావడం ఒక్కటే హార్ట్కి సంబంధించిన ఇష్యూనా? అంటే హార్ట్ ఎన్లార్జ్ అవ్వడము, వాల్వ్స్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన టెస్టుల్లో తెలుస్తాయా? యూజువల్గా ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఎకో ఉంది కదా, ఎకో అనేది దానికోసం, రక్తనాళాల కోసం మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. ముందు ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ వాల్వ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి టీఎంటీ చేయకూడదు. గుండె వీక్గా ఉందనుకోండి, ఎన్లార్జ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి టీఎంటీ చేయకూడదు. అందుకే ఎకో చేసిన తర్వాతనే ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు. ముందు ఎకోలో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని, వాల్వ్ సంబంధించిన ప్రాబ్లం కానీ, కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవి రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే టీఎంటీ చేస్తారు. మీలాంటి డాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద డాక్టర్స్, టెస్టులు చేయించుకోండి, తర్వాత ఆరోగ్యంగా ఉన్నామని తెలిసిపోతుంది, అసలు ఏం ఇష్యూ ఉందని తెలిసిపోతుందని. రీసెంట్గా ఒక యంగ్ లేడీ డ్యాన్స్ చేస్తూ చనిపోయారు. ఆవిడ టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి, కొన్ని రోజుల క్రితమే టెస్టులు చేయించుకున్నారు అన్నారు. అది ఎట్లా సాధ్యపడుతుంది డాక్టర్? ఇది మధ్యప్రదేశ్లో జరిగిన, ఇది ఒక అమ్మాయి పాపం డాన్స్ వేస్తూ వేస్తూ అందరు చూస్తుండగానే చనిపోయారు. ఆవిడ విషయంలో కొంత ఫర్దర్గా తెలిసిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు 12 ఏళ్లకే చనిపోయాడు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి ఫ్యామిలీలో వచ్చే గుండె జబ్బులు కొన్ని రకాలుగా ఉన్నాయని. అది హార్ట్ అటాక్ కాదు, ప్లస్ మీరు అన్నట్టు వాల్వ్ ప్రాబ్లము, గుండె బలహీనంగా ఉండటము కాదు. కొన్ని రేర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిల్లో హెచ్ఓసిఎం అని, ఏఆర్విడి అని, సిపివిటి అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రుగాడా సిండ్రోమ్ అని, ఇట్లా కొన్ని జబ్బులు ఉంటాయి. ఈ జబ్బులో ఏంటంటే అది ఇన్హెరిటెడ్ కండిషన్, అంటే ఫ్యామిలీలో జెనెటిక్గా వస్తుంది. సో ఆ జెనెటిక్గా రావడంతో పాటు సడన్గా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, ఒకటి రొటీన్ టెస్టులు కాకుండా వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్స్ కూడా చేయించుకోవాలి. ఎవరు చేయించాలి, మరి అందరు చేయించడానికి ఎలా సాధ్యపడుతుంది? ఎవరైతే ఫ్యామిలీలో ఇట్లా వేరే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే కళ్ళు తిరిగి పడిపోతున్నారో ముందు నుంచి,
వాళ్ళు కొంతమేరకు ఇంకా అడ్వాన్స్డ్ టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి సడన్‌గా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి జెనెటిక్ సంబంధించిన టెస్టులు చేయించుకొని దానికి ఐసీడీ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. ఐసీడీ అనేది అంటే ఒక పేస్ మేకర్ లాంటిదనమాట. అది పెట్టేస్తే ఇప్పుడు మనం సిపిఆర్ చేసినట్టు మనం చేసే లోపలే అది రిథమ్ డిస్టర్బెన్స్‌ని గుర్తుపట్టి అది లోపలే షాక్ ఇచ్చేస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా పడిపోయిన వాళ్ళు పైకి లేచేస్తారు. కాకపోతే అది కాస్ట్‌లీ ఉంటది. ఒక 5, 6 లక్షలు ఉంటది ఆ పేస్ మేకర్. అందుకని అందరికీ పెట్టకూడదు కాబట్టి, మనం ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే ఇట్లా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో, వాళ్ళకి మాత్రం అది పెట్టుకుంటే సరిపోతుంది. అంటే హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తదా? లేదు, కార్డియాక్ అరెస్ట్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అవ్వగానే షాక్ ఇచ్చి ప్రివెంట్ చేస్తుంది. ఓకే. హార్ట్ అటాక్ అంటే ఏంటి? రక్తనాళంలో బ్లాక్ ఉండి గుండె డ్యామేజ్ అవ్వటం. దాన్ని ప్రివెంట్ చేయలేదు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఒకవేళ ఇట్లా వచ్చిన తర్వాత సడెన్‌గా గుండె ఆగిపోతుందనుకోండి, అది షాక్ ఇచ్చి కాపాడుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా మీరన్నట్లుగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. అవునండి. సో హార్ట్ హెల్తీగా ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే జనరల్‌గా ఒక 2, 3 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్? తప్పకుండా. మనకి ఇంపార్టెంట్‌గా థింగ్స్ ఏంటంటే, మనం బీపీ, షుగరు, కొలెస్ట్రాలు ఇవన్నీ టెస్టులు చేసుకొని అవి కంట్రోల్ పెట్టుకోవడం నెంబర్ 1. రెండోది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. మూడోది వ్యాయామం సరిగ్గా చేయటం. నాలుగోది మనం రెగ్యులర్‌గా మనం మానసిక ఒత్తిడి తగ్గే విధంగా మనం ప్రవర్తించడం. నిద్ర సరిగ్గా పోవడం. సో, ఈ జాగ్రత్తలు వ్యసనాలకన్నిటికి దూరంగా ఉండటం. అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వీటికి దూరంగా ఉండటం. అంటే ఇన్ జనరల్ ఈ చిన్న చిన్న విషయాలు అందరికీ తెలిసిన విషయాలు. ఏం పెద్ద విషయం కాదు. అందరూ ఆరోగ్యంగా తినాలని తెలుసు. కానీ ఎవరు ఆరోగ్యంగా తినరు. సో, అందరికీ రోజు ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు. కానీ ఒక 10% మంది మాత్రం ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అందరూ టెస్టులు చేయించుకోవాలి, చూసుకోవాలి, ముందే ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలుసు. కానీ అందరికీ కొంత భయం ఉంటది. అమ్మో! ఏమన్నా వస్తదేమో అని భయం ఉంటది. సో, కొంత అలసత్వం, కొంత భయం ఇవన్నీ కలిపి మన గుండె జబ్బులు పెరుగుతా ఉన్నాయి. సో, ఇదే మనం జాగ్రత్తలన్నీ తీసుకుంటే 90% వరకు గుండె జబ్బుల్ని ప్రివెంట్ చేసుకోవచ్చని ఒక అంచనా. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. నమస్తే.